ప్రతి హిందువు భగవద్గీతని ఇంట్లో పెట్టుకోవాలా గురుగారు? అసలు ఎందుకు పెట్టుకోవాలి? మంచి విషయం ఇది. ప్రతి హిందువు, ఉమ్, నా విషయానికి వస్తే హిందూ ధర్మాన్ని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళందరూ కూడా భగవద్గీతని ఇంట్లో పెట్టుకోవాలి తప్పకుండా. ఎందుకు భగవద్గీత పెట్టుకోవాలి? ఇంట్లోనే పెట్టుకోవాలా, చదవాలి కూడా? మీ పక్కన పెట్టుకుంటే ఇంకా సంతోషపడుతుంది, మీరు పట్టుకొని తిరుగుతూ ఇంకా సంతోషపడతారు. భగవద్గీతను ఎందుకు తిరిగి పట్టుకొని చేయాలి అంటే, ఇప్పుడు ఒక మాట తప్పుగా అనుకోకండి, ఇతర మతస్థులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రచారాన్ని తీసుకుపోతారు, ఇంత పుస్తకం ముందులో పెడతారు. వానికి అవసరం అది, ఆయన ఎందుకు తీసుకొస్తుంది అంటే, నా దేవుడు ఇంత గొప్పోడు, నువ్వు చూడు, ఇగో ఇల్లు ఉన్నది బుక్కులా, ఈ బుక్కు నాకు ప్రామాణికం అని చూపెడతాడు. మన దగ్గర చెప్పడానికి మన చేతిలో ఏముండదు, ఫోన్లో ఏముండదు, వీనికి విజ్ఞానం ఉండదు. వాడు ఏమంటాడు, మీ దేవుడు గొప్పోడైనా అని ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వస్తాడు వాడు చేసే అటాకింగ్. అట్లా కాకుండా ఉండాలంటే నీ దగ్గర కూడా భగవద్గీత ఉండాలి అని నేను అంట. ఎందుకంట, ఇంట్లో ఉండడం కన్నా కూడా నీ ఒంట్లోనే ఒక వస్తువుగా ఉంటే ఇంకా సంతోషపడతాను. భగవద్గీత చిన్న పాకెట్ దొరుకుతాయి, పెద్దవి దొరుకుతాయి. ఎందుకు భగవద్గీత ఉండాలి? ఎందుకు ఉండాలి అంటే, నాకు ఒక విషయంలో భగవద్గీత విషయంలో పాతకాలంలో చాలా బాధ అనిపించేది ఏంటంటే, ఎక్కడ ఎవరైతే మరణిస్తారో అక్కడ ఈ భగవద్గీత పెట్టేటోడు. అది ఎట్లా అంటే ఫుల్ సౌండ్, ఇక ఆ ఉన్న శవానికి అవసరం లేదు అది, ఎందుకంటే పోయింది ఎట్లా, ఆ ఉన్నోడు వినేటోడు ఎట్లా బాధలనే ఉంటాడు. ఎవరి కోసం పెట్టినట్టు ఆ భగవద్గీత? పుణ్యం కోసం. ఎవరికి పుణ్యం? అదే కదా గురువు గారు, చాదాస్తం పెరిగిపోయి ప్రవర్తిస్తున్నారు అంతే. నా ఉద్దేశంలో భగవద్గీత ఎప్పుడు ఉండాలి అంటే, మనం చదువుకునేటప్పుడు, ఇప్పుడే నీకు అవయవాలన్నీ మంచిగా ఉండి శక్తి మంచిగా ఉన్నప్పుడే నీకు భగవద్గీత నీ తోడు ఉండాలి. అప్పుడు నీకేమైనా ఉపయోగం. చచ్చిపోయిన శవం దగ్గర పెడితే శవమే వినదు, ఆల్రెడీ పరబ్రహ్మం లీలమైపోయిందో, ఇంకా లేకపోతే ఇంకా జన్మ కన్నా పోయిందో. పక్కన చుట్టూ బంధువులకు ఏమవసరం లేదు, ఈడు పోయిండు, ఈ ఆస్తి ఎక్కడనో, ఈ కథ ఎక్కడనో, వీనితో నేను కూడా వానితో నేను కూడా అని వానికి ఏడుపుంటుంది. ఆ చుట్టూ ఉన్న బంధువులు మంచిగా పోయిందా అని ఓడంటాడు, పాపం ఎట్లా పోయిందా అని వీడు అంటాడు. ఎవడు వినేటోడు లేడు అక్కడ, కానీ భగవద్గీత మోగుతుంది. ఎందుకు మోగుతుందో అర్థం కాదు. ఈ మధ్యకాలంలో కొద్దిగా మార్పు అనేది కనబడుతూ ఉంది. అయినా కొద్దిగా వైకుంఠ రథాల్లో దీంట్లో ఆ ఘంటసాలగా పాపం పుణ్యాత్ములు ఏ లోకంలో ఉన్నారో కానీ ఆయన యొక్క గొంతు మాత్రం వినబడుతుంది. కాకపోతే నా ఉద్దేశంలో మాత్రం భగవద్గీత అనేది మంచి కార్యక్రమాల్లో పెట్టాలి. ఎందుకు భగవద్గీత పెట్టాలి అంటే, నువ్వు నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, నీకు బాధ్యత తెలియకపోయినా, బంధం మీద భయం ఉన్నా, ఈ ప్రపంచం విషయంలో నువ్వు లోటుపాట్లో ఉన్నా, నీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఆ యొక్క 18 అధ్యాయాల్లో మన జీవిత చరిత్ర, మన యొక్క ఏమంటారు, ఈ యొక్క ఆవేశము, ఆలోచన శక్తి అన్నీ కూడా అందులో ఉన్నాయి, ఒక్క భగవద్గీతలో ఉన్నాయి. ఆ ఒక్క భగవద్గీత చదివితే ఎన్ని పురాణాలలో ఉన్న జ్ఞానం అంతా కూడా మన జ్ఞానంలో వస్తుంది. అందుకే కృష్ణుడు ఏమని చెప్పాడు, మొత్తం జగత్తంతా నేనే అని చెప్పాడు ఆ భగవద్గీతలో. జగత్తంతా నేనే, ఉన్నది నేనే, తీసుకెళ్లేది నేనే, యుద్ధం చేయించేది నేనే, ప్రతి జీవిలో ఉన్న పరమాత్మ నేనే, అంతా నేనే అని చెప్పిండు అర్జునునికి. అలాగే ఏం చెప్పిండు అర్జునునికి, బాధ అవుతుంది, అన్న ఇదంతా ఏంది, నా అన్న, నా తమ్ముడు, నా బంధువులు, మా తాత ముత్తాత వీళ్ళందరినీ యుద్ధం చేయాలంటే వీళ్ళందరినీ చంపితే ఏం లాభం, నాకు రాజ్యమే కదా, ఆ రాజ్యం అందరినీ చంపినాక నాకెందుకు రాజ్యము అని చెప్తే, అలాంటి నిస్పృహలో ఉన్నటువంటి అర్జునుని నుంచి వచ్చినటువంటి ఆలోచన నుంచి వచ్చినటువంటి మార్పుకు చేకూర్చాలని చెప్పి కృష్ణుడు భగవద్గీతను ఎప్పుడు యుద్ధం ప్రారంభం కాకముందుకే చేసినటువంటి ప్రవచనము. ఆ భగవద్గీతలో ఏముంది, మన యొక్క సంసారిక జీవితంలో మనం ఏ విధంగా ఆలోచిస్తాము, బాల్యంలో ఏ విధంగా నడుచుకుంటాము, బంధువుల విషయంలో ఏ విధంగా ఉంటాము, ఏ విధంగా ఎలా చేయాలి, యుద్ధం ఎప్పుడు చేయాలి, సంధి ఎప్పుడు చేసుకోవాలి, మన జీవితం ఏ రకంగా సక్రమంగా సాగించుకోవాలి, అలాంటివన్నీ ఆ 18 అధ్యాయాల్లో ఉంటాయి. 18 అధ్యాయాల్లో ఉన్నప్పుడు అలాంటి భగవద్గీత, మనకు ఉపయోగపడే భగవద్గీతను మనం ఇంట్లో పెట్టుకుంటే తప్పేంటి, మన యొక్క దీంట్లో పాకెట్లో పెట్టుకుంటే తప్పేంటి? ప్రతిరోజు చదవాలా గురుగారు భగవద్గీత? చదివితే చాలా మంచిది, విజ్ఞానం పెరుగుతుంది, ఆలోచన విధానం మారుతుంది, అసలు జీవుడు దేవుడు అంటే ఏంటి అనేది తెలుస్తుంది. అందులో కూడా మొత్తం క్వశ్చనింగే ఉంటుంది. మీరు భగవద్గీత చదివిన లేదు కానీ అన్ని క్వశ్చనింగ్లే. అర్జునుడు అడుగుతాడు, కృష్ణుడు చెప్తుంటాడు, అర్జునుడు అడుగుతుంటాడు, కృష్ణుడు అదే సందేహం నివృత్తి చేస్తూ ఉంటాడు, ప్రతి దానికి ప్రతి డౌట్ ని క్లారిఫై చేస్తూ ఉంటాడు కృష్ణుడు. ఆ యొక్క 18 అధ్యాయాలు మీకు కంఠస్థమైన ఉపయోగం లేదు, నేను ఓపెన్ చెప్తాను.
మీరు అర్థం చేసుకుంటూ ఉపయోగం. ఉమ్. ఎక్కడో చావు దగ్గర విని అబ్బా ఎంత గొప్పదిరా భగవద్గీత, ఎంత అర్థాలు ఉన్నాయిరా, ఘంటసాల యొక్క ఏదో ఒకటి పెడతారు గురుగారు, ఒకే శ్లోకం ఏదో రిపీటెడ్ గా పెడుతూ ఉంటారు ఇలాంటి వాటి దగ్గర. ఏది మీరు అంటున్నారు కదా చావుల దగ్గర దాని దగ్గర పెడతారు. అన్ని రకాలుగా యదా యదా హి ధర్మశ ధానిర్భవతి భారత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అవును, ఈ శ్లోకం. ఈ శ్లోకం అనేది ఆయన యుద్ధ భూమిలో ఉండి చెప్పిండు. ఏమని చెప్పిండు? పార్థ యదా యదా హి ధర్మశ ధానిర్భవతి భారత, ఎప్పుడు అధర్మం తాండవిస్తుందో అప్పుడు నేను వస్తూ ఉంటా, వారిని సంవరిస్తూ ఉంటా. ఇది సంభవామి యుగే యుగే, ఎన్ని యుగాలైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని కాలాలైనా సరే నేను చేస్తూనే ఉంటా. నా ధర్మాన్ని నిలబెట్టడం, ధర్మాన్ని కాపాడడం అనేది దేవుడు చెప్పింది. ఆ శ్లోకాన్ని మనోళ్ళు ఏం చేసారు, పెద్ద యాక్షన్ సీన్ వచ్చింది అనుకోండి సినిమాల్లో, యదా యదా హి ధర్మశ అని హై పిచ్లో పెట్టేస్తారు. అట్లా కాకుండా నేను అదే చెప్పేది, మనం భగవద్గీతను మనం అలవర్చుకొని మనం చదివితే మనకు అర్థాలు అనేది తెలుస్తాయి. తాత్పర్యాలతో ఉన్నటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి భగవద్గీతలో. అవి తీసుకొని మనం అవపోసన పడితే మన శరీరం విధానంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, భగవంతుడు ఏ రూపకంగా ఇక్కడ తిరుగుతున్నాడు, భగవంతుని యొక్క లీల ఏ విధంగా ఉంది, ఆయన ఏం చెప్పాడు, చెట్టు నేనే, పుట్ట నేనే, గుడిసె నేనే, రాయి నేనే, రప్ప నేనే, నీరు నేనే, ఆకాశం నేనే, భూమి నేనే, అన్నీ నేనే అని చెప్పిండు ఆయన. అది అర్థం కావాలంటే ఇవన్నీ చదవాలి. అందుకని మీరు అన్న చాలా మంచి క్వశ్చన్ ఇది. భగవద్గీత అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరి పాకెట్లో ఉండాలి. అలా ఉంటేనే మనం హిందూ యొక్క ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే చాలా ప్రమాదకరంగా ఉంది హిందూ ధర్మం మీద. చాలా రకాలైనటువంటి శక్తులు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి, మత మార్పులని, ఇంకో రకంగాని వీళ్ళని ఏదో ఒకటి చేయాలి ప్రాపగండా అని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తూ కూడా చాలా రకాలుగా చేస్తున్నారు. కాబట్టి మన ధర్మం గురించి మనం నేర్చుకోవాలి, మన ధర్మం గురించి మనం చెప్పుకోవాలి. మీరు ఇంత చక్కగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే ఒక మాట అనిపించింది ఏంటంటే, కాలేజీ పిల్లలు తప్పుగా అనుకోకండి, కాలేజీ పిల్లలు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మాట చెప్తాను, గాజులు అనేవి వేసుకోండి, బొట్టు ముఖానికి పెట్టుకోండి. భగవద్గీత ఎంత ముఖ్యమో ఇంట్లో ఉండడం, మీరు అంత సాంప్రదాయంగా ఉండడం అంత ముఖ్యం. ఆ సాంప్రదాయాన్ని కాపాడాలి. గాజులు వేసుకోమని మన పూర్వీకులు ఉట్టిగా చెప్పలేదు. ఈ యొక్క గాజుల ద్వారా ఏమవుతుంది అంటే, ఈ యొక్క ఇత్తడి గాజులు కానీ లేకపోతే గాజులు కానీ ఇవన్నీ వేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నరాలు, ఈ చేయికున్నటువంటి నరాలు యాక్టివేట్ అయ్యి ఆ నరాలతో ఉన్నటువంటి రక్త ప్రసరణ సజావుగా సాగి ఈ ఆడవాళ్ళకి ఏదైతే ఋతుక్రమ కానీ సంతానం సమస్యలు కానీ ఇవన్నీ వచ్చేటప్పుడు ఆ సమస్యలు రాకుండా రక్త ప్రసరణ కరెక్ట్గా సాగేటట్టుగా సైంటిఫిక్గా చేసినటువంటి గాజుల తయారీ, గాజులు వేసుకునే విధానం. దాన్ని ఇప్పుడు ఒక షోక్గా మార్పించి ఒక గాజు, సింగిల్ గాజు లేకుండా వాచ్ పెట్టుకొని, కేవలం మీ దగ్గరనే ఉందమ్మా శక్తి. ప్రపంచానికి సృష్టించే శక్తి మీ దగ్గరనే ఉంది, జీవం ఇచ్చే శక్తి మీ దగ్గరనే ఉంది. కాబట్టి ఆ జీవం ఇచ్చే దాని గురించి ఏవేవైతే మనకు చెప్పారో పెద్దలు, మట్టెలు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, జుట్టు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, మెట్టెల గురించి మెట్టెలు ఇది నాభిస్తా, ఈ యొక్క మీ యొక్క గర్భాశయానికి సంబంధించినటువంటి ఒక నాడి ఆ వేలుకు సంబంధించి ఉంటుంది. దానికి ఎంత ప్రెజర్ పెడతారో ఆ ప్రెజర్ ద్వారా మీకు సంతానం ప్రాప్తి అనేది తొందరగా కలుగుతుంది. అదొక లాజిక్. ఈ లాజిక్లు ఎవరు చెప్తే కరెక్ట్గా అవుతుంది, ఇప్పుడు నేను చెప్తే కరెక్ట్ కాదు. అమెరికా నుంచి ఒక సైంటిస్ట్ వచ్చింది అనుకోండి, ఆడ ఒక 15-20 బుక్కులు తీసుకొని సైంటిస్ట్ మొత్తం చూసుకొని థియరీ రాసి, అరే ఇదిరా సైంటిస్ట్గా నేను అనుకున్నా, ఇది చాలా మంచిది, వెండి వస్తువు కాలుకు ఉండడం మంచిది. వాడు మట్టెలు అన్నాడు కదా, వెండి వస్తువు కాలుకు ఉండడం మంచిది అంట. ఆ మంచిది అనే వరకు మనలోకి ఏమైతే, ఆహా వెండి వస్తువు మంచిది, వెండి వస్తువు వేసుకోవాలి, శరీరంలో ఉండాలి, అట్లా పరిస్థితికి వస్తుంది. మన పూర్వీకులు చెప్పిన ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని మనం పాటించడం చాలా మంచిది. అది సైంటిఫిక్గా తెలుసుకొని పాటించడం ఇంకా మంచిది. భగవద్గీత చదువు అనేది కూడా నేను అందుకే ఇవన్నీ తెలుస్తాయి. ఏవో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్, రీల్స్ అవి ఇవి కావు, అవి జీవితంలో భాగమే. కానీ ఇవి నేర్చుకున్నాక అవి నేర్చుకుంటే చాలా సంతోషంగా, చాలా సుఖవంతంగా జీవితాన్ని మనం గడుపుకోవచ్చు. కాబట్టి నా యొక్క వినయం ఒక్కటే, విన్నపం కూడా ఒకటే, ప్రతి ఇంట్లో భగవద్గీతను ఉంచుకోండి, మీ పిల్లలకు అలవాటు చేయండి చదవడం. ధన్యవాదాలు గురువుగారు.